ఇక ప్రశాంతంగా మణిపూర్ రాజ్యసభలో ప్రధాని వ్యాఖ్యలు కాంగ్రెస్ పై మరోసారి నిప్పులు ఏడాదైనా మణిపూర్కి ఎందుకు వెళ్ళలేదని విపక్షాల మండిపాటు సభ నుంచి వాకౌట్ సభను అవమానించాయి ఇక చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం మన మీద ఒకటి కనబడతా ఉన్నది మన మీద ఒకసారి ఆలోచన చేయాల్సిన అంశం ఉన్నది అప్పుడు మణిపూర్ మీద నోరు కూడా ఎత్తలేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అక్కడికి పోలేదు అన్ని అల్లర్లు అయినా కూడా అక్కడికి పోలేదు ఒక శాంతియుత వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి ఏమాత్రం ప్రయత్నం చేయలే మణిపూర్ అల్లర్ల మీద ఇలా మోడీ గారు వచ్చి సుభాషిత రత్నాలు వల్లిస్తామంటే ఎవరు ఈయనెందుకు లేరు అంత మారణకాండ అంత మారణ హోమం అవుతుంటే కూడా మీరు చూస్తూ కనీసం శీమ చిటుకుమన్నంత కూడా మీరు రెస్పాండ్ అవ్వలేదు మణిపూర్ అల్లర్ల మీద మహిళల మీద ఎటువంటి రెస్పాండ్ అవ్వలేదు ఎటువంటి ముచ్చట్లు మీరు చెప్పలేదు మోడీ గారు ఇలా మాట్లాడేందుకు లేదు మణిపూర్ ప్రశాంతంగా ఉన్నది అని చెప్పేసి అల్లర్లు అయ్యేటప్పుడే పోయిండు అక్కడ అల్లర్లు తగ్గక ముందే అక్కడ ఎటువంటి అల్లర్లు లేవు అప్పుడు కూడా పార్లమెంట్లో సమావేశాలు నడిచినాయి అప్పుడు ఎటువంటి అల్లర్లు అయితే లేవని చెప్పేసి నివేదిక ఇచ్చిండ్రు వీళ్ళు కానీ అది వాస్తవమైన ముచ్చట కాదు మణిపూర్లో జరిగిన అల్లర్లు అంతా ఇంత కాదు ఘోరంగా నీచంగా ఎంత దిగజారుడుతనానికి దిగజారిపోయినరో మనం చూసినాం ఇలా మణిపూర్ గురించి మోడీ గారు ప్రశాంతంగా ఉంది అని అంటే వాళ్ళ కుటుంబాలకు కానీ అక్కడ నష్టపోయిన వాళ్ళకి కానీ ఏ విధంగా న్యాయం చేసిండ్రు మీరు ఏ విధంగా అడ్డుకున్నారు ఆ తెగకు సంబంధించిన ప్రజలను ఏ విధంగా అడ్డుకున్నారు ఆ తెగ వాళ్ళను ఒక్కల్ని కూడా లేకుండా అది చేసిండ్రు ఇలా మణిపూర్ అల్లర్ల మీద మీరు ఇయ్యాల టైం గడిచిపోయినాక మాట్లాడుతురు కానీ మణిపూర్ల అల్లర్లు బాగా దెబ్బతీసినాయి అవు మరి మణిపూర్ అల్లర్ల మీద ఒక ప్రధానిగా నేను శాంతి భద్రతలు నెలకొల్పుతా దేశాల మధ్య ఇట్లా సమన్వయం ఏర్పాటు చేస్తా ఫోన్ కాల్లలోనే మాట్లాడి ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని మాట్లాడిన మోడీ మణిపూర్ అల్లర్ల గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేకపోయిండు మణిపూర్ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని చెప్తా ఉన్నాడు ఆ నష్టపోయిన వాళ్లకు ఏ విధంగా ఆదుకున్నారు మీరు అది చెప్పాలి కదా ఫస్ట్